ధనస్సు రాశి వారికి కూడాను నష్టదాయకంగానే ఏర్పడుతుందమ్మా. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆదాయం ఇంతే కనపడుతుంది. ఖర్చు మాత్రం కొండంత కనపడుతూ ఉంటుంది. విశేషమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే సెల్ ఫోన్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నది ఈ సమయంలో. ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబంలో కూడాను అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కూడాను ఎక్కువగా గొడవలు పడటం, ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో కొడుకు కోడలు గొడవలు పడుతూ ఉంటే తల్లిదండ్రులకు అత్తమామలకి ప్రశాంతత ఉండదు కదా! అలా ఉండడం. ఇది కూడాను పొట్టిగా, తెల్లగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు రావటం. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని కొంతవరకు అవాయిడ్ చేయడం అనేది మాత్రం మంచిది. అది బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీ పక్కన ఉండే అద్దెకుండే వాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా సరే.